అఖండ దీపం మళ్ళీ ఉగ్రరూపం దాల్చిందేంటి? ఆ అమ్మాయి మళ్ళీ ఎక్కడికైనా వెళ్తుందా? ఏం ప్రమాదం ముంచుకొస్తుందో ఏమో. వెంటనే ఈ విషయం అభిబాబుకు చెప్పాలి. దేవుడా, ఫోన్ కలవట్లేదేంటి? ఈ విషయం అభిబాబుకి ఎలా చెప్పాలి? ఇప్పుడు ఏం చేయాలి? చారుకేశా వస్తున్నాయండి. చెవు కోసే మేకలాగా ఏం సార్ మీ సౌండ్ పొల్యూషన్? చారుకేశా, నా దగ్గర రిజైన్ చేసావని రెస్పెక్ట్ తగ్గిస్తున్నావేంటి? సారీ సార్, ఇంట్లో పెద్దవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారండి. మీరు ఎలా తొందర పెడితే ఎలా? అంటే నేను వాళ్ళపై ఎంత అటెన్షన్ చూపిస్తున్నానో వాళ్ళకి తెలియాలి కదా. మీరు ఇలా అనుకుంటున్నారా? లోపల ఇంకోలా కనివే అవుతుంది. ఆ అమ్మాయి గారు విసుక్కుంటున్నారు సార్. అయినా సరే నేను ఆపను. టైం అవుతుంది, అందరూ త్వరగా రావాలి. వచ్చేసాం బాబు, మేమిద్దరం వచ్చేసాం. రండి బామ్మగారు, మీరు ప్రసాద్ గారి కార్లో కూర్చోండి. ప్రసాద్ గారు, బామ్మగారిని మీ కార్లో జాగ్రత్తగా తీసుకురండి. గుంటల దగ్గర స్పీడ్గా వెళ్ళకండి. చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది బాబు. రండి బామ్మగారు, రండి. బాగానే హడావుడి చేస్తున్నారండి. ఇదేం చూసావు, ఇక ముందు చూడు. ఇంకేం చేయబోతున్నారు సార్? నువ్వు వెనక సీట్లో కూర్చోమ్మా. అర్థమైంది సార్, ఆ అమ్మాయి గారిని మీ పక్కనే కూర్చోబెట్టుకోబోతున్నారు కదా. మై డియర్ శ్రీమతి, నువ్వు మా చెల్లెల పక్కన కూర్చో. మరి ఈ సీట్ ఎవరికి సార్? కొంపదీసి నాకా? నీకంత సీన్ లేదు. నువ్వు వెళ్ళి వెనక కూర్చో. రండి బావా, మీరు ఈ సీట్లో కూర్చోండి. ఏంటి బావా ఇది? మర్యాద, అభిమానం, ప్రేమ. ఆ రోజు మీరు డ్రైవింగ్ చేశారు, ఈరోజు నేను చేస్తాను. కూర్చోండి. బాగా ఎక్కువ చేస్తున్నాడు. బావా, ఏసీ పెంచనా? బాబుకి ఏసీ పడదు సార్. ఓకే. బావా, నీకే మ్యూజిక్ అంటే ఇష్టం? ఏఆర్ రెహమానా, ఇళయరాజానా? బాబుకి సైలెన్స్ అంటే ఇష్టం సార్. బావా, ముందు కారు మూవ్ చేయండి సార్. కారు ఎక్కేదాకా రాహుకాలం వర్జ్యం అన్నారు, అందరూ వచ్చాక ఏసీ మ్యూజిక్ అంటున్నారు. ఆల్ రైట్ చారుకేశా.
ఏమిటిది? ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవట్లేదు. భగవంతుడా, ఎందుకు ఇలా చేస్తున్నావు? చారుకేశకి చేస్తాను. హలో హలో చారుకేశ, ఎవరు? నేను చిన్న శాస్త్రిని. హలో ఏమండి, సరిగ్గా వినిపించడం లేదు. చారుకేశ, ఎక్కడున్నావు? అభిబాబుతో ఒక విషయం చెప్పాలి. ఏమిటో మీరు ఏమంటున్నారో నాకు వినిపించడం లేదు. చారుకేశ, హలో హలో చారుకేశ, బాబా, సిగ్నల్స్ ఇక్కడ లేవో అక్కడ లేవో తెలియట్లేదు. హలో. చూసారా మేడం, నిన్నటిదాకా ఉప్పు నిప్పులాగా చిటపట్లాడిపోయిన చాణక్యాబీలు ఇప్పుడు పాలు నీళ్లలాగా కలిసిపోయారు. దివ్యను చాణక్య నెత్తినెక్కించుకుంటున్నాడు. ఆ ఇంట్లో అందరూ ఆనందంగా ఉన్నారు. ఆ ఇల్లే ఒక నందనవనం అయింది. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని అలాగే ఉంటుంది నాగభూషణం. కానీ వాళ్ళు ఆనందంగా ఉండడం మీకు ఇష్టం ఉండదు కదా మేడం? కొన్ని కష్టమైనా తట్టుకోవాలి. చచ్చే ముందు చివరి జ్ఞాపకంలా వాళ్ళకి ఆ ఆనందం ఉండని. ఆ ఆనందం మాత్రం ఎందుకు ఉండాలి మేడం? మీరు తలుచుకుంటే ఇప్పుడే ఆ ఇంటిని శ్మశానంలా మార్చేయగలరు. వరదొచ్చి ఇల్లు మునిగిపోతుంటే ఇంటి ముందు కళ్ళాపు చల్లడం అవసరమా నాగభూషణం? ఇప్పుడు వాళ్ళేం చేసినా కూడా మనం సైలెంట్ గానే ఉండాలి. పెళ్లి జరిగే ముందు క్షణం వరకు వెయిట్ చేయాలి. మండపంలో బ్లాస్ట్ చెయ్యాలి. అప్పుడు వచ్చే కిక్ ఇప్పుడు చేస్తే రాదు. మేడం, మీకు ఇలాంటి ఓపిక కూడా ఉందా? ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నారు? అడవిలో లేడి పిల్ల కోసం పొదల మాటున పులి ఓపిగ్గా మాటు వేస్తుంది. మడుగు ఒడ్డున నీళ్లు తాగే పులి కోసం నీటిలో ముసలి ఓపికగా మునిగి ఉంటుంది. వెయిట్ చేయడం వేట ప్రధాన లక్షణం. అది నా రక్తంలోనే ఉంది. అయితే మరి ఇప్పుడేం చేయరన్నమాట? ఓపిక లేకపోతే పులికి లేడీ దొరకదు, మొసలికి పులి దొరకదు. తొందరపడితే నేను అనుకున్నది జరగదు నాగభూషణం. ఓహో, అంటే మండపంలోనే మంట పెడుతున్నారన్నమాట. అవును, చెత్తి మంట పెట్టబోతున్నాను. బావా ఒక్క నిమిషం, 1 minute వెయిట్ చేయండి. ఇప్పుడు దిగండి బావగారు. ప్లీజ్ బావా, ఇవన్నీ చేయకండి, నాకు ఇబ్బందిగా ఉంది. చేయకపోతే నాకిబ్బంది బావా. మీరు నా కోసం ఎంత చేశారు? నా కాళ్ళు కడిగారు, నీళ్లు నెత్తిని చల్లుకున్నారు, గొడుగు పెట్టారు. నేను కొంతైనా చేయాలి కదా. శశి, దివ్య దిగండి. బావగారు దిగారు. సార్ సార్ సార్, మీ బావగారు డోరేనా? నా డోర్ తీరా సార్, వెనక ఇరుక్కుపోయానండి. నేనేమైనా డోర్ మ్యాన్నా? దిగవై. ఎలా వస్తుంది డోరు? రండి బావా, ప్లీజ్ కమ్, రండి. చారుకేశా, ఏంటతని ఓవర్ యాక్షను? వెటకారమా? అయ్యో, మమకారమే అమ్మాయి గారు.
షాపింగ్ మాల్లో అతి చేస్తాడనుకున్నాను. కార్ ఎక్కక ముందే స్టార్ట్ చేశాడు. ఏదో ఆయన గారి అభిమానం, చూసి చూడనట్టు వదిలేయండి. లోపలికి వెళ్ళాక చెప్తా. చాణిక్య ఎంత మారిపోయాడు, అభిని ఎంత బాగా చూసుకుంటున్నాడు. ఆ బావా బావమరుదులు ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి. వీళ్ళిద్దరు కొట్టుకుంటే చూడటానికి బాగుంటుంది గాని ఇలా కలిసిపోతే ఏం బాగుంటుంది చంద్రిక? అదేనండి నేను అనుకుంటున్నాను. ఇద్దరు కొట్టుకుని తన్నుకుని వాడి చెల్లెల్ని వీడు, వీడి చెల్లెల్ని వాడు చంపేసి ఆ తరువాత ఒకరినొకరు చంపుకుంటే సూపర్ హిట్ సినిమాలా ఉంటుంది. కలెక్షన్ల వర్షంలా ఆస్తి మన చేతిలో పడుతుంది. అబ్బో, నీ దగ్గర చాలా సినిమా ఉంది చంద్రిక. పద పద. అబ్బో, భగవంతుడా, ఫోన్ కలిసింది. త్వరగా ఫోన్ ఎత్తావు బాబు. శాస్త్రి గారు కాల్ చేస్తున్నారంటే. ఏమైంది బావా? ఏం లేదు బావా, మీరు వెళ్తూ ఉండండి, నేను కాల్ మాట్లాడొస్తాను. కాస్త ఇంపార్టెంట్. త్వరగా రండి బావా, మీరు వచ్చాకే షాపింగ్ స్టార్ట్ చేస్తాం. వెళ్దాం రండి. చెప్పండి శాస్త్రి గారు. ఎక్కడున్నారు అభిబాబు? షాపింగ్కి వచ్చాం. దివ్యమ్మ ఎక్కడుంది? తను మాతోనే ఉంది. దివ్యమ్మ జాగ్రత్త బాబు. ఏమైంది శాస్త్రి గారు? అఖండ దీపం మళ్ళీ ఎగసిపడుతోంది. ఏదో ప్రమాదం జరగనుందని హెచ్చరిక చేస్తోంది బాబు. బాబు, మీరు వీలైనంత త్వరగా ఇంటికి చేరుకోండి. బయట ఎక్కువసేపు ఉండడం దివ్యమ్మకు క్షేమం కాదు. ఇక్కడ అందరం ఉన్నాం శాస్త్రి గారు. మమ్మల్ని కాదని దివ్యకు ప్రమాదం ఎలా? శాపం ఎటువైపు నుంచి ఏ రూపంలో వస్తుందో తెలియదు కదా బాబు. అప్రమత్తంగా ఉండాలి. స్వామీజీ చెప్పిన క్రతువు పూర్తి చేసే వరకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే శాస్త్రి గారు. భగవంతుడా, దివ్యమ్మ క్షేమంగా ఇంటికి చేరాలి. ఆమెకి ఏ ప్రమాదం రానివ్వకు. ఏమైంది బాబు? ఎవరు ఫోన్ చేశారు? శాపం ఎటువైపు నుంచి ఏ రూపంలో వస్తుందో తెలియదు కదా బాబు. వీలైనంత త్వరగా షాపింగ్ ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళాలి జర్కేసా. అలాగే బాబు, పదండి. ఏంటి బ్రో, నీ అయస్కాంతంలా తన నత్తుకుంటున్నా? ఫిగర్ అంత బాగా నచ్చిందా? అది ఫిగర్ కాదురా, నా ఎనిమి. ఎనిమినా? ఎలా? సారీ. కావాలని డాష్ ఇచ్చి సారీ చెప్తావా ఇడియట్? అమ్మాయిలు కనిపిస్తే టచ్ చేస్తారా? తాట తీస్తా. Go away!
రోజు అది నా చెంప మీద కొట్టింది, అందరి ముందు ఇన్సల్ట్ చేసింది. అప్పటి నుండి దీనికోసమే వెతుకుతున్నాను నేను. ఈ రోజు దొరికింది. రివెంజ్ తీర్చుకోవడానికి వదిలిపెట్టను. చిల్ బ్రో, ఫ్యామిలీతో వచ్చినట్టుందిగా, నెక్స్ట్ టైం చూద్దాం. ఇప్పుడు వదిలితే మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో. ఈ ఛాన్స్ మిస్ చేసుకోనరా. దానికి చావును చూపిస్తా. ఈయన మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఇక్కడేం చేస్తున్నారు సార్? ఆలోచిస్తున్నాను. మీరు చేయాల్సింది షాపింగ్, థింకింగ్ కాదు. త్వరగా షాపింగ్ ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళాలని మీ బావగారు చెప్పారు. వెళ్దాం గాని లిఫ్ట్ చూసావా? చూశాను. నేను దివ్య అందులోకి ఎక్కితే ఎలా ఉంటుంది? అదేమన్నా చెయ్యింటివి లేవుడు సార్, ఎక్కి సరదా తెచ్చుకోవడానికి. నేను చెప్పేది కూడా ఆ సరదా కోసమే. లిఫ్ట్ లో ఏమో సరదా ఉంటుందండి. ఇప్పుడు నేను దివ్య లిఫ్ట్లోకి ఎక్కామనుకో, అనుకోవడం కాదు, ఇమాజిన్ చేసుకో. లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది అనుకో. నిక్షేపలా ఉంది, అది ఎందుకు ఆగిపోతుందండి? నువ్వు ఆపుతావు కాబట్టి. నేనెందుకు ఆపుతాను? నేను చెప్పాను కాబట్టి. ఇందాక కారు డోర్ తీయండి అంటే నేను డోర్ మ్యాన్ కాదు అన్నారు. ఇప్పుడు మీరు నన్ను లిఫ్ట్ మ్యాన్ చేస్తారా? నా కోసం ఆ మాత్రం చేయలేవా? పోనీ మీ అమ్మాయి గారి కోసం అనుకో. సరే సార్, ఆ లిఫ్ట్ మధ్యలో ఆపాను. ఊరికి ఆపడం కాదు, లిఫ్ట్ పైకి కిందకి మూవ్ అవ్వాలి. అయితే ఇమాజిన్ చేసుకో చార్కేసా, అప్పుడేం జరుగుతుందో. ఏం జరుగుతుంది సార్? మీ అమ్మాయి గారు భయపడతారు, నా ఒళ్ళో వాలిపోతారు, ఇద్దరం హక్ చేసుకుంటాం. ఇదేదో సినిమా సీన్ లో ఉంది సార్. మనం వాడేసుకుందామయ్యా. అంతా బాగుంది కానీ ఒకవేళ సీను రివర్స్ అయితేనో? రివర్స్ అంటే? లిఫ్ట్ లో మీరు భయపడి మీరే అమ్మాయి గారిని హక్ చేసుకుంటే? అలా అయినా హక్ చేసుకుంటాం కదా. అమ్మాయి గారు భయపడి మిమ్మల్ని హక్ చేసుకుంటే అది రొమాన్స్. మీరు భయపడి అమ్మాయి గారిని హక్ చేసుకుంటే అది నాన్ సెన్స్. పైగా అమ్మాయి గారు మిమ్మల్ని బండబూతులు కూడా తిట్టచ్చు. Life is so beautiful. Never make it beautiful. ఎక్కడ బందో ఏమో నీ మబ్బు దేహాలు చిత్రాకే జోరి దేవులో ఎలాగని ఊరుకోకురో సూరని ఆట పాట కా ప్రతి పని సాధించ ఏమైనా గాని కోయో 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 Hey, life is so beautiful. అంత దారుణంగా తిడుతుంది ఏంటి చారుకేశా? ఇమాజిన్ చేసుకున్నారు. ఈ ప్లాన్ క్యాన్సిల్, ఇంకేదైనా ఆలోచిస్తాను.
శశి, ఇదిగో ఈ సారీ నీకు చాలా బాగుంటుంది. ముందు నువ్వు తీసుకో వదినా. పెళ్లి కూతురు నువ్వా నేనా? పెళ్లి కూతురు తనే అయినా నువ్వు పెళ్లి పెద్దవు కదమ్మా. హలో జయజీ, నేనిప్పుడు సూర్యదేవర వారింటి అమ్మాయిని కాదు, సింగమనేని వారి అర్ధాంగిని. ఆ ఇంటి కోడలిగా నా ఇంటి ఆడపడుచుకు నేనే ఒక చీర సెలెక్ట్ చేస్తాను. అబ్బో, అప్పుడే గాలి అటువైపు మళ్ళిందా? అమ్మ శశి, సూర్యదేవర వారి ఇంటి కోడలిగా మీ ఇంటి ఆడపడుచుకి మంచి చీర సెలెక్ట్ చేయి. మన హోదాకు తగ్గట్టుగా ఉండాలి. అయితే నేను శశికి, శశి నాకు శారీ సెలెక్ట్ చేస్తాము. శారీ సెలెక్షన్ స్టార్ట్ అయిందా? దివ్య, ఈ శారీ చూడు, చాలా బాగుంది కదా.